ఈరోజు బంగాళదుంప మైదాతో స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నానండి, చిప్స్. అందుకని నేను 2 బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. కొంచెం కారము, ఒక అర స్పూను వాము, రుచికి సరిపడిన సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టామండి. 1 కప్పు మైదా, 2 స్పూన్లు నెయ్యి. ఇంకోండి నేను పిండి కలుపుతున్నాను. ఇంకో పిండి ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసిన తర్వాత మనం ఈ బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి ఇలా తురుముకోవాలండి. ఇందులో ఈ పిండిలో కలిసిలాగా ఇలా తురుముకోవాలి. ఇంకోండి చూడండి నేను ఎలా తురుముతున్నాను. ఇలా తురమాలి ఉడకబెట్టుకొని. బంగాళదుంప తురిమేసాను కదా, అర స్పూన్ వామ్ అన్నాను కదా, వామ్ వేసేస్తున్నానండి. రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను. కొంచెం కారం, అర స్పూన్ కారం. ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి నేను. ఈ కరివేపాకు కూడా. కొంచెం మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసి కలుపుతానండి నేను. చూడండి అలా కలుపుతున్నాను. ఇది మనం చపాతీ పిండి ఎలా వస్తుందో అలా కలుపుకోవాలండి. ఇది నెయ్యి వేసి కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత మనం మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇంకోండి మనం బంగాళదుంపతోనే ఇలా వచ్చేసిందండి. చూడండి ఇలా కలుపుకున్నాము. కొంచెం మనం ఇలా చెయ్యి వాటర్ ఇలా తడి చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం మెత్తగా అయ్యినందుకు వాటర్ అయితే ఏం అవసరం ఉండదు, మన చెయ్యి వరకే ఇలా ముంచుకోవాలండి. అంత వాటర్ ఏం పడదు, బంగాళదుంపతోనే సరిపోద్దండి. ఇంకా అయిపోయిందండి ఇది కలపడము. ఒక 2 నిమిషాలు ఇది నానేద్దామండి. నేను ఇంక కలిపేసాను. ఇది సేమ్ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్. 2 నిమిషాలు అయ్యాక చూద్దాం ఉన్నాం కదా, ఇంకెలా నానాలండి. చూడండి చేతికి అంటుకోవట్లేదు. ఇలా ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మనము ఇలా బాల్ లాగా చేసుకోవాలండి. ఇలా బాల్స్ లా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం చపాతీ రాకినట్టు రాకాలండి. చూపెడతాను. ఇలా చేసుకోవాలి. ఇది నేను చపాతీలా రాకుతాను చూడండి. చిన్నగానే చేసుకోవాలండి, ఉండలు పెద్దవి చేసుకోకూడదు. ఇలా రాసుకోవాలి. ఇది మనం కొంచెం పలచగానే ఉండాలండి, ఎందుకంటే మనం ఇది ఫోల్డ్ చేస్తాం కాబట్టి కొంచెం పలచగానే ఉండాలి. ఇంకోండి ఇంత పలసన ఉంటే చాలు. ఇంకో ఇలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం కొంచెం నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇది మనం ఇలా పోల్ చేసుకోవాలండి. ఇగో ఇలా పోల్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే పొరలుగా వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. మనం కొంచెం ఈ జాయింట్ ఇలా నొక్కాలండి. ఇలా నొక్కితే మనం ఆయిల్లో వేసినా ఊడిపోకుండా ఉంటాయి. ఇంకోండి ఆయిల్ పెట్టుకున్నాను, వేడెక్కింది. నేను వేస్తున్నాను చూడండి. కానీ నూనె మరిగే వరకు ఆయిల్ వేడిలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేవాళ్ళండి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇలా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇలా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుంది అసలు టేస్ట్ మాత్రం. ఈవినింగ్ స్నాక్స్ తినడానికి పిల్లలకి మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే హాట్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా నేను చేసి ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. 5 నిమిషాల్లో సింపుల్గా రెడీ అయిపోయి స్నాక్స్ అండి. ఇది చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఎందుకంటే మనం స్వీట్ పెట్టలేం కదా పిల్లలకి, చలికాలం జలుబులు అవి ఉంటాయి కాబట్టి మనం ఇలా హాట్గా చేసి పెడితే మాత్రం చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో మనం ఇది రెడీ చేయొచ్చండి. ఇంకండి అయిపోయినాయి, ఇంతేనండి. తీసేస్తున్నాను నేను. ఇవి ఏగిపోయినాయి. కానీ నూనె మాత్రం ఆయిల్లో ఉండకూడదండి. మరిగి వరకు ఆయిల్లో ఉండి మనం వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టేయండి. ఎందుకంటే ఇది బంగాళదుంప మైదా కాబట్టి తొందరగా వీట్ వచ్చేస్తుందండి, అందుకని చెప్తున్నాను. ఇంకోండి ఇలా చేసుకోవాలి. సేమ్ సమోసా తిన్న ఫీలింగ్ కూడా వస్తుందండి ఇందులోని. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే.